రాజకీయ పార్టీలు పెట్టడం, ఒక జెండాతో ముందుకు వెళ్లడం అనేది అంత ఈజీ కాదు. హడావిడిగా పార్టీలను ఏర్పాటు చేసి ఆ తర్వాత కనుమరుగైన నేతలు చాలా మంది ఉన్నారు. బలమైన వాదనతో ప్రజలకు దగ్గరవుతూనే పార్టీలు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాయి. తెలంగాణ ప్రస్తుతం ఒక నాయకురాలు రాజకీయంగా వ్యవహరిస్తున్న తీరు ఆశించిన లక్ష్యాన్ని నెరవేరుస్తుందా లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకీ ఎవరా నేత? తెలంగాణలో ప్రస్తుతం ఆమె పాత్ర ఏ రకంగా ఉండబోతోంది? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత ప్రయత్నాలు చేస్తోంది. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం కూడా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఎజెండా కోసం కమిటీలను ఏర్పాటు చేసి ప్రస్తుతం హడావుడి చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగానే కాదు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కవిత కీలక నాయకురాలుగా వ్యవహరించారు. అయితే రాజకీయాల్లో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. అత్యంత కీలక నేత కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితి కవితకు వచ్చింది. పార్టీపై కామెంట్స్ చేయడము, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేయడంతో ప్రస్తుతం కొత్త పార్టీ ఏర్పాటు కోసం వ్యూహరచన చేస్తున్నారు. అయితే కొత్త పార్టీని ఏర్పాటు చేయడం కన్నా దానిని నిలబెట్టడం అనేది కీలకం. ఏ పార్టీకైనా ఒక ఎజెండా ఉండాలి. ఎజెండా స్పష్టంగా ఉంటే ఖచ్చితంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. కవిత ఏ ఎజెండాతో ముందుకు వెళతారు అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. అదే విషయంలో ఆమె చేస్తోన్న కామెంట్స్కి సంబంధించినంత వరకు కొంత గందరగోళం ఏర్పడుతుందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ని మినహా అందరినీ ఆమె కామెంట్ చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్లపై, అదే సందర్భంగా సంతోష్ రావులపై కూడా ఎప్పుడు అవకాశం లభించినా టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇదంతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు కవిత కూడా కీలక వ్యక్తుల్లో ఒకరు కదా అని కొందరంటున్నారు. ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్నే తీసుకుంటే కేసీఆర్ని పిలవడానికి తప్పుబట్టిన కవిత మిగతా నేతలను మాత్రమే పిలిస్తే తప్పులేదని, అసలు అంతా వాళ్లే చేశారు అని చెప్పేసి కామెంట్ చేశారు. మొదట కవిత కామెంట్స్ రాజకీయంగా కొంత సంచలనంగా మారినా ఇప్పుడు అంతగా ఉండడం లేదన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇతర విషయాలకొస్తే మొదట ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేస్తున్నట్టుగా కవిత మద్దతుదారులు ప్రచారం చేశారు. తర్వాత ప్రశాంత్ కిషోర్ కవిత పార్టీకి తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మొదట పోటీ చేయమని చెప్పినప్పటికీ ఆ తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ అని పార్టీ బీఫామ్ పైన తమ మద్దతుదారులు పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో కవిత చెప్పినట్టుగా పెద్దగా ఆ పార్టీకి సంబంధించిన నేతలెవరూ నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనిపించడం లేదు. రాజకీయాల్లో హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో దానిపైన తీవ్ర ప్రభావం పడుతుందనేది సీనియర్ల వాదన. తెలంగాణ రాజకీయాల్లో చాలా మంది పార్టీలు పెట్టారు, ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. బలమైన ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలంటే అంత ఈజీ కాదు. మరి కవిత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటన్నింటినీ అధిగమించి పార్టీని ఏర్పాటు చేసేందుకు ఎలాంటి అంశాలతో ముందుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. స్పష్టమైన డైరెక్షన్ లేకుండా హడావిడిగా రాజకీయ పార్టీని పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని గతంలో జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కవితకు రాజకీయాలు కొత్తేమీ కాదు. మంచి వాక్చాతుర్యం, అంశాలపై పట్టు ఉంది. కానీ దానిని కరెక్ట్ రీతిలో ముందుకు తీసుకువెళ్లలేకపోతే భవిష్యత్తులో కొంత ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే రాజకీయాల్లో సడన్ గా కలిసి వచ్చే అంశాల పట్ల పార్టీలు ముందుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరో 3 ఏళ్లలో జరుగుతాయి. మరి అప్పటి వరకు కవిత ఎలా తన పార్టీని నిలబెట్టుకుంటుంది, ఏ విధంగా ప్రజల మధ్య బలంగా నిలబడుతుంది అన్న అంశంపై చర్చ మాత్రం మొదలైంది. చూడాలి మరి రానున్న రోజుల్లో కవిత ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళతారో.